క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, దేనికోసం వచ్చాడు అన్నీ తెలుసుకోవాలి. మన ఎంటర్టైన్మెంట్ ఛానల్ అన్నీ చూస్తాం, జోకులు వేస్తే ఆ ఛానల్ అన్నీ చూస్తున్నాం, కానీ దేవుని యొక్క వాక్యం మనం ఎవరో పట్టించుకోవడం లేదు. మనకి ఏం కావాలండి, ఆ కితకితలు అంటే ఏంటంటే ఎక్కువ ఎంటర్టైన్మెంట్ కావాలి. మన శరీరానికి ఏంటండి, నవ్వులు ఇవన్నీ కావాలి. ఏంటంటే ఆనందం, నవ్వులు ఇవన్నీ కావాలి, కానీ దేవుని యొక్క వాక్యం మనకి ఎవరికి అవసరం లేదు. కానీ దేవుని యొక్క వాక్యం మన ఏం చేస్తుందంటే భద్రపరుస్తుంది. దేవుని యొక్క మన వాక్యం మన ఏం చేస్తుందంటే రక్షిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా చూడండి, చివరి వరకు చూడండి. ఎందుకంటే యేసుక్రీస్తు గురించి మనం తెలుసుకోవాలి. బాప్తిసం తీసుకున్నంత మాత్రం మనం పరలోక రాజ్యం ఎవరో వెళ్ళిపోయాం, కానీ దేవుని మాట మనం వినాలి. కాబట్టి దేవుని మాట వింటనే మన పరలోక రాజ్యం చేరుతాం. కాబట్టి దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే మనం చూసుకుంటే, దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడమ్మా దేవుడు లోకానికి ఎందుకు వచ్చాడంటే చెప్పండి, ఎందుకు వచ్చాడు? మన కోసమే వచ్చాడు దేవుడు. ఎందుకంటే మనం పాపంలో మునిగిపోయాం. కాబట్టి మన పాపం మనల్ని ఏలుబడి చేస్తుంది. ఏంటి? పాపం మనల్ని ఏలుబడి చేస్తుంది. దేవునికి మనకి అడ్డుగా పాపము ఉండడం వల్ల మనం దేవుని యొక్క రాజ్యం స్వతంత్రించుకోలేకపోతున్నాం. కాబట్టి దేవుడు ఈ లోకానికి తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఎందుకంటే మన పాపం నుండి మనల్ని ఏంటంటే పవిత్రులుగా చేయడానికి మన దేవుడు ఈ లోకానికి పంపించాడు. దేవుడు ఎంతో ప్రేమమేడు కాబట్టి తన యొక్క ప్రేమ చెప్పున మన ఈ లోకానికి పంపించాడు. ఎందుకంటే లేఖనముల ద్వారా కొన్ని విషయము తెలుసుకుంది. దేవుడు ఈ లోకానికి అంటే సంఘానికి మధ్యవర్తి. ఏంటమ్మా? దేవునికి మనకంటే సంఘానికి మధ్యవర్తి. ఆయన మధ్యవర్తి కింద మన ఏం చేస్తున్నాడంటే దేవుని యొద్దకి మనందరిని నడిపిస్తున్నాడు. దేవుని యొద్దకి మనందరినీ తీసుకెళ్తున్నాడు. కాబట్టి దేవుడు నరులకి మనకే మధ్యవర్తి ఎవరంటే దేవుడు. ఇక్కడ చూసుకుంటే వాక్యం ద్వారా చూసుకుంటే మొదటి తిమోతిలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4 నుండి 7 వరకు మనం చదువుకుందాం. దేవుడండి మనుషులందరూ రక్షణ పొందాలి, దేవుడు అనుగ్రహించు పరలోక రాజ్యం స్వతంత్రించుకోవాలి, సత్యము తెలుసుకోవాలి. సత్యం అంటే ఏంటండి సత్యం అంటే ఏంటి మనం తెలుసుకోవాలి. దేవుడు ఏమైనాడండి? సత్యమై ఉన్నాడు. అంతే కదండి. యోహాను సువార్తలో అన్నాడు, దేవుడు ఏమన్నాడు? నేనే మార్గము సత్యము జీవము అన్నాడు. సత్యం అంటే ఏంటండి? అబద్ధం లేనిది, నిజము. ఆ నిజమైన దేవుడిని మనం తెలుసుకోవాలి. నిజం అంటే ఏంటండి? యేసుక్రీస్తు. సత్యం అంటే అండి యేసుక్రీస్తుని మనం తెలుసుకోవాలి. తెలుసుకుని ఆయన మార్గంలో మనం నడవాలని ఆయన ఎంతో ఇచ్చ కలిగి ఉన్నాడు. ఇచ్చ అంటే కోరిక కలిగి ఉన్నాడు. మన నుండి కోరేది ఏంటంటే దేవుడు మీరు రక్షణ పొందాలి, మారు మనసు పొంది దేవుని యొక్క రాజ్యము మీరు స్వతంత్రించుకోవాలనేసి దేవుడు మాట ద్వారా తెలుపుతున్నాడు. దేవుడు అక్కడే. ఎంతమంది అండి దేవుళ్ళు? మనకి దేవుళ్ళు అనుకుంటున్నాం చాలామంది. ఏంటండి 33.5 కోట్ల దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళు దేవుళ్ళు కాదండి, దేవతలు. వాళ్ళు ఎవరండి? దేవతలు, దేవుళ్ళు కాదు. వాళ్ళు ఎవరండి? దేవుడు సృష్టించిన దేవదూతలు. ఎక్కడన్నా మీకు కావాల్సిన వేదాలన్నీ చూసుకోండి, మీకు తేటగా స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి దేవుడు అన్నవాడు ఒక్కడే. దేవుడు అంటే ఏంటంటే దేవతలు అంటే సృష్టింపబడినవాడు. దేవుడు మాట ద్వారా సృష్టింపబడినవాడు దేవదూతలు. అంతే కదమ్మా. ఫస్ట్ దేవుడు పుట్టాడు, దేవుడి తర్వాత ముందు కానీ ఏమీ లేదు. ఇక్కడ ఏంటంటే దేవుడు అక్కడే. కానీ దేవుని యొక్క లక్షణాలు వేరువేరుగా ఉంటాయి. ఒక విధంగా చూసుకుంటే తండ్రిగా ఉన్నాడు, కుమారుడిగా ఉన్నాడు, పరిశుద్ధాత్మగా ఉన్నాడు. ఆయా సందర్భంలో దేవుడు వివిధ లక్షణాలు, వివిధ రూపాలు కలిగి ఉన్నాడు. కానీ దేవుడు ఒక్కడే. ఆయన ఒక్కడైనా దేవుడు తండ్రిగా ఉన్నాడు, కుమారుడుగా ఉన్నాడు, పరిశుద్ధాత్మగా ఉన్నాడు. ఆయా సందర్భంలో ఆయా విధంగా ఆయన పరిపాలించే దేవుడు. కాబట్టి ఇక్కడ దేవుడు అక్కడే. దేవునికి నరులకు మధ్యవర్తి కూడా ఒక్కడే అని ఇక్కడ మనం స్పష్టంగా తెలుసుకోవాలి. అంటే దేవుడికి అంటే సృష్టికర్త అయిన దేవునికి మనకైనా మధ్యవర్తి యేసుక్రీస్తు. ఆయనే దేవుడు, ఆయనే ప్రభు, ఆయనే సృష్టికర్త. ఈ భూమిని డిజైన్ వేసింది ఎవరండి? యేసుక్రీస్తు అండి. ఆదాము అవగారిని సృష్టించిన వాడు ఎవరో? యేసుక్రీస్తు. శరీరధారి అయిన దేవుడు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడంటే మట్టిని పిసికి బొమ్మను తయారు చేసి ఏం చేశాడండి? దాని నాసికారంధ్రంలో దేవుడు జీవాత్మ ఊదుగా నరుడు జీవాత్మ అయినాడు.
ఆదాము అవ్వగారిని సృష్టించిన వాడు దేవుడు. కాబట్టి ఇక్కడ చూసుకుంటే దేవుడు అక్కడే. దేవునికి మానవునికి మధ్యవర్తి కూడా ఒక్కడైనా మనం స్పష్టంగా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఆయన క్రీస్తు యేసు అనే నరుడు. అంటే నరుడు రూపం దాల్చాడు, కానీ ఆయన ఎవరండి? నరుడు కాదు. నరుడు అంటే నరములు కలిగిన వాడు, అంటే శరీరము కలిగిన వాడు నరుడు. కానీ దేవుడు నరుడు కాదు, దేవుడు. అమ్మ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, యేసుక్రీస్తు అంటే ఇది అలకోలంగా ఉంది జనాలకి. కానీ ఆయన ఎవరండి? సర్వాధికారి కలిగిన దేవుడు, సార్వభౌమాధికారం కలిగిన దేవుడు. తన మహిమను ఎవరికి ఇచ్చేవాడు కాదు. అలాంటి దేవుడు మనకు ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు. ఆయన తన ఏంటండి శక్తిని, బలాన్ని అంతా వదిలేసి ఒక రిక్తినిగా ఈ లోకానికి వచ్చాడు. రిక్తిని అంటే ఇంకా మన చక్కనైన అవగాహన చేసుకుందో ఆ మాటకి సరైన అర్థము లేఖనములోనే ఉంది. రిక్తుడిగా అంటే ఏంటి, దానికి అర్థము ముందు ముందు మనం తెలుసుకుందాం. కాబట్టి ఈ విధంగా చూసుకుంటే ఆయన మనకి మధ్యవర్తిగా ఉన్నాడు. ఆయనే క్రీస్తు యేసు అనే నరుడు, రక్షకుడు, మన అభిషేకం చేసేవాడు. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని మన తేటగా మనం ఇక్కడ తెలుసుకుంటున్నాము. ఈయన అందరి కొరకు విమోచన ఏంటండి? విమోచించడానికి క్రయధనముగా ఈ లోకానికి వచ్చిన దేవుడు. విమోచించడానికి ఏంటి? విమోచించడానికి మనలో పాపం వేలుబడి చేస్తుంది, మనలో పాపము ఏలుబడి చేస్తుంది. ఆ పాపం ఏంటంటే దేవుణ్ణి మనము మాట వినకపోవడం వల్ల చేసిన పాపం వల్ల, ఆదాము అవ్వగారు చేసిన పాపం వల్ల మనం ఏంటండి ఆదాము గారి దగ్గర నుండి చివరి వరకు ఈ భూమి ఆకాశము సూర్యచంద్రులు దయమైపోయిన వరకు ఎవరైతే ఉన్నారో, నరుడి కింద ఎవరైతే తల్లి గర్భంలో పుడుతున్నారో ఆ చివరి వ్యక్తి వరకు మన ఏలుబడి చేస్తుంది ఏంటండి? మనలో ఉన్న పాపము. అంతే కదమ్మా, మనలో ఉన్న పాపం. ఆ పాపం ఎలాగొచ్చిందంటే అవ్వగారు ఏం చేయండి, దేవుడు ఏర్పరిచిన తినకూడని పండు తినడం వల్లనే మన మరణం సంభవించిందంటే కాదు. అంతేనమ్మా? పండు తినడం వల్ల మనకు మరణం సంభవించిందంటే కాదు. దేవుని ఆజ్ఞ మేరడం వల్ల మనకే పాపము. అంటే దేవుడు ముందర చెప్పాడు ఏంటంటే ఆదికాండంలో చూసుకుంటే, నువ్వు ఆ పండు తిన్న అప్పుడే నీ కళ్ళు తెరబడితే నువ్వు చచ్చిపోతావు అని చెప్పాడు దేవుడు. చావడం అంటే ఏంటంటే శారీరకంగా కాదు, ఆత్మీయంగా 2 చావులు వచ్చినాయి మనకి. ఆత్మీయంగా చచ్చిపోయాం, శారీరకంగా చచ్చిపోయాం. కొంతమంది తల్లి తిడుతూ ఉంటుంది, తల్లి కొడుకుని తిడుతూ ఉంటుంది, సావరా ఎదో ఉంటుంది. అమ్మా అంతేగా, నువ్వు చచ్చిన ఒకటే బతికిన ఒకటే అని తల్లి తిడుతుంది. ఆ విధంగా ఏంటంటే తల్లి తిట్టు వేరు, దేవుడు ఏంటంటే మనకి ఏం చేసాడంటే ఒక నియమము నిబంధన ఇచ్చాడు దేవుడు. దాన్ని ఉల్లంఘించాం. ఎలా ఉల్లంఘించామంటే స్వయంగా ఏంటండి ఆదాము గారు స్వయంగా తప్పు చేశారా? వాళ్ళకి పాపం అంటే ఏంటో తెలీదు. ఆదాము గారికి తెలీదు, అవ్వ గారికి తెలీదు. మధ్యలో ఒకటి వచ్చాడు, మధ్యవర్తి వచ్చాడు. ఎవరండి? మధ్యవర్తి ఒకటి వచ్చాడు. ఎవరండి? అపవాది. అపవాది వల్ల మనం పాపం చేసాం. కానీ దేవుడు ముందర చెప్పాడు, బాబు అయ్యగారు, ఆదాము గారు, అమ్మగారు, అవ్వమ్మగారు, ఆ చెట్టు ఉంది కదా, చెట్టు పళ్ళు ఎప్పుడు తినకండి, తిన్నారా చనిపోతారు అని చెప్తే దగ్గరుండి ఏంటమ్మా దగ్గరుండి తినిపించినోడు ఎవరండి? అది బాగా చెప్పారు, సాతాన్ అంట. దగ్గరుండి సాతాను గాడు తినిపించాడు చక్కగా. ఆ తినడం వల్ల ఏమైందండి? కళ్ళు తెరబడ్డాయి. ఏది మంచి, ఏది చెడ్డ, ఏది కుళ్ళితనం, ఏదో అసూయ అన్నీ గ్రహింపు వచ్చింది పండు యొక్క ప్రభావం వల్ల. ఆ ప్రభావం దేవుడు ఆ పండులో పెట్టాడు కాబట్టి తినకరా బాబు అయ్యగారు అని చెప్పాడు. ఆ పండు తింటా, కొన్ని పళ్ళు తింటాయండి అమ్మా, కొన్ని పళ్ళు తింటే ఏమవుతాం? గన్నేరు పప్పు ఉందండి, తింటే ఏమవుతాం? చచ్చిపోతాం. కొన్ని పళ్ళు అక్కడ ముసిని పండు అని ఉంటుంది, ముసిని తెలుసు కదా మనకే, ఏజెన్సీలో ఉంటుంది. ఆ పండు తింటే ఏమవుతుందండి? చేదైపోద్ది. మళ్ళీ మామూలు కాదు, మామూలు చేదు కాదు, విషమైపోద్ది ఒళ్ళంతా. కాబట్టి విషం తాగామనుకోండి ఏమైపోద్దండి? ఒళ్ళంతా విషం ఎక్కేసి
మనం చనిపోతాం. కాబట్టి విషం లాంటిది మాట. అదేంటంటే కళ్ళు తెరుస్తుంది. ఏది మంచి, ఏది చెడ్డ, ఏది మోసమో, ఏది అసూయ, ఏది ద్వేషం, ఎవరి దేవుడు, ఎవరి దెయ్యమో అన్నీ గ్రహింపు ఉన్న ప్రభావం ఉన్న పండ్లను ఉందన్నమాట. అర్థమైంది మీకు? ఆ పండు ఎప్పుడైతే తిన్నావు బాబు నీ కళ్ళు తెరిచిపోతాయి జాగ్రత్త అనేసి దేవుడు మర్యాదగా చెప్పాడు. కాబట్టి అది మీరి చక్కగా ఆ పండు తినడం వల్ల ఈ ఆదాము అవ్వ గారికి ఏమైందండి? కళ్ళు తెరిచి ఇహలోకమైన జ్ఞానము సంపాదించుకున్నారు. కాబట్టి ఇహలోకమైన జ్ఞానం మనలో పోవాలంటే మనం ఏం చేయాలండి? యేసు రక్తంతో మనం కడగబడాలి. ఇలాగ మనం చూసుకుంటే దేవుడి నడిపింపు మనకు ఉంది కాబట్టి దేవుడు చక్కనైన మాటలతోటి మనం నడిపిస్తున్నాడు. ఎవరు స్కిప్ చేయకుండా చక్కగా మీరు వినాలి. ఎవరు వినడం లేదు. ఇలా చూసి ఇలాగా స్కిప్ చేయబడుతున్నారు. మనకి ఆహాహా ఓహోహో అనేసి ఏంటండి చిన్న చిన్న చేస్తున్నారు. ఏంటంటే అవి మనకి షార్ట్లు చక్కగా చూసి మనం ఎంతో ఆనందించండి. మన శరీరానికి ఏం కావాలండి? తిండి ఏం కావాలండి? ఆనందం కావాలి మన శరీరానికి. దేవుడు వాక్యం అవసరం లేదు. మన నరకలోకంలో పోయినా పర్వాలేదు. తర్వాత విషయం అది ఏంటంటే దేవుడు ఎంత ఘోర పాపనైనా నరకలోకానికే తీసుకెళ్ళడంట. దేవుడు ఏం చేస్తాడు? బాబు తప్పు అయిపోయినా సరే ఏం చేస్తాడండి? ఒక చైరేసి దులిపి దాన్ని దేవుడే స్వయంగా వచ్చి తుడిసి కూర్చోనానా అని చెప్తాడంట దేవుడు. ఆ విధంగా మనం అనుకుంటున్నాం. కానీ దేవాది దేవుడు చాలా ఏంటంటే ఆయన వచ్చిన పని అయిపోయింది. కాబట్టి నువ్వు తీర్పులోకి వెళ్లకుండా ఉండాలంటే నువ్వేం చేయాలండి? నువ్వు చక్కగా దేవుని యొక్క మాట వినాలి. మాట వెంటనే నువ్వు పరలోక రాజ్యంలో చేరతావు. లేకపోతే అంతే నీ పని అయిపోయినట్టే. ఎవరు నిన్ను తప్పించేవాళ్ళు ఎవరు లేరు. మనకి తప్పించిన వాళ్ళు ఈ లోకంలో చాలా ఉంటారు. మన మాయలు ఉంటారు, లేకపోతే మనకి రాజకీయ నాయకులు ఉంటారు, మనకి వెనకాల ఎవరండి? దన్ను ఉంటుంది, పోలీసులు ఉంటారు, న్యాయాధిపతులు ఉంటారు, చాలామంది ఉంటారు. వెనకాలోడు ఎర్రదో అయితే ఏమవుతాడండి? మనకే వెనకాల దన్ను చాలా ఉంటుంది. అలాగా దేవుడి దగ్గర అలాంటి ఎవడు లేడు. వెనకాల రాజకీయ నాయకుని తీసుకెళ్తే ఆడు కూడా ఎక్కడ ఉంటాడని మూల కూర్చుని ఉంటాడు. బాబు నాకే దిక్కు లేదు, నీకేం తీరుతాను అంటాడు అక్కడ. ఏమంటాడండి? నాకే దిక్కు లేదు ఇక్కడ, నీకే న్యాయం తీరుతున్నాయా అని చెప్తాడు. కాబట్టి మనకి తప్పించేవాడు ఎవరు లేరు. మనం తప్పించేవాడు దేవాది దేవుడు అక్కడే మనకున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని మాట వినాలి. దేవుడి మాట అంటేనే దేవుడు మనకేం చేస్తాడు? న్యాయం చేస్తాడు. మనుషుల మాట అంటే మనకి న్యాయాలు ఏమి ఉండవు. మనం అనుకుంటాం మన న్యాయాలు ఏమి ఉండవు, ఉన్నా కూడా పోతాయి. కాబట్టి మనుషులను ఆశ్రయించట్టు కన్నా యెహోవానే ఆశ్రయించటం మేలు. వాళ్ళు ఏమవుతాయండి? బొల్లు అయిపోతాయంట. అవును, చాలామంది చూసాం కదా మన ఊర్లోనే చాలామంది నేను చూసాం. బొల్లు ఏమవుతాయండి? వాళ్ళు అయిపోతాయంట. ఏమవుతాయండి? వాళ్ళు బొల్లు అయిపోతాయంట. బొల్లు వాళ్ళు అయిపోతాయంటాయి. పట్టుకున్నది ఏమవుతాడండి? మట్టి ఏమవుతుందండి? బంగారం అయిపోద్దంట. ఎవరన్నా మట్టి పట్టుకున్నా అది బంగారం అయిపోద్దంట. కొంతమంది మట్టి పట్టుకుంటే ఏమవుతుంది? విషం అయిపోద్ది. అంటే ఏంటంటే అది కాలానుగుణంగా దేవుని యొక్క అనుగ్రహం, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క దయ, దేవుని యొక్క కృప అన్నీ మనకుంటే అన్నీ మనకే సమకూరితే అన్నీ దేవుడు ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది. మనం ఈ లోకంలో ఏ ప్రయత్నాలు చేసినా మనకు ఫలించవు. ఎందుకంటే దేవుడి యొక్క ప్రణాళికలో మనం లేకపోతే దేవుడు ఏం చేస్తాడంటే మన నుండి ఆయన్ని దూరపరుస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని హత్తుకుని మనం నడవాలి. యేసుక్రీస్తు ఈ లోకంలో రావడానికే కారణం ఏంటంటే దేవుడు స్వయంగా ఈ లోకానికి ఆయన పంపించడమే. ఏంటమ్మా? దేవుడు అంట సృష్టికర్త అయిన దేవుడు ఎక్కడున్నాడో? సింహాసనం మీద కూర్చున్నాడు. 4 కెరూబులు. కెరూబులు అంటే ఎవరండి? కెరూబులు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయన్ని మోస్తున్నారు. తెలుసా? ఆయన ఆ సింహాసనం ఎక్కడ ఉంది? కెరూబుల మీద ఆయన ఆసీనుడే ఉన్నాడు. ఈయన మళ్ళీ సబ్జెక్టు వేరైపోద్ది. వేరేగా మనం మాట్లాడుకుందాం. అది చక్కనైన సబ్జెక్టు. మీరు దేవుడి గురించి తెలుసుకోవాలి. తెలుసుకుంటాను మీకు యేసుక్రీస్తు ఎవరో, యెహోవా తండ్రి ఎవరో, పరిశుద్ధాత్మ తండ్రి ఎవరో మీకు తెలుస్తుంది. కాబట్టి మీరు స్కిప్ చేయకుండా చూడండి. చక్కగా మీకు అన్నీ వివరిస్తాం. కాబట్టి ఇక్కడ చూసుకుంటాం. 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము మీరు చదవాలి. 2వ అధ్యాయం 4 నుండి 7 వరకు చదువుకుంటే దేవుడి మధ్యవర్తి, మనకే మధ్యవర్తి ఎవరండి? ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంట? మనల్ని విమోచించడానికి వచ్చాడంట. ఏంటండి? విడుదల చేయడానికి. మనం ఎక్కడికి వెళ్ళిపోతుందండి? దేవుడికి మనకి మధ్యలో ఉన్న ఒక తెర ఉంది. ఏంటండి? పాపం అనే తెర ఉంది. అది ఛేదించడానికే యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు. తనంతటి నడాలి. మనకు అనుభవం ఉండాలి. కారు నడపడానికి ఏమి ఉండాలమ్మా? కారు నడపడానికి ఏమి ఉండాలి? మనకి సైకిల్ నడపడానికి ఏమి ఉండాలి?
అనుభవం ఉండాలి అంతే కదా. బ్రేక్ వేసేటప్పుడు బ్రేక్ వేయాలి, యాక్సిలేటర్ తొక్కేటప్పుడు యాక్సిలేటర్ తొక్కాలి. యాక్సిలేటర్ తొక్కపోయి బ్రేక్ తొక్కేవానికి ఏమవుతుందండి, ఒకలాగా ఉంటుంది. బ్రేక్ తొక్కపోయి యాక్సిలేటర్ తొక్కితే ఒకలాగా ఉంటుంది. కాబట్టి మనం అనుభవం ఉండాలి. అంటే దేవునిలో కూడా మన అన్ని అనుభవం ఉండాలంటే మనం అన్నీ నేర్చుకోవాలి. దీనికి అర్థం ఏంటంటే మనం దేవుడి దగ్గరికి వచ్చి నేర్చుకుంటే దేవుడు ఏం చేస్తాడంటే, అమ్మ మీ ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాం అనుకో, మన ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయి గేటు తీసేసి ఇలా గెంటేసి సినిమాలో చూపెడతారు చూడు, ఒక తన్ను తండితే ఏమిటి గేటు ఇలాగ పడిపోద్ది. ఒక గేటు 2 కిలోమీటర్లు, ఒక గేటు ఏమో 4 కిలోమీటర్ల దూరం పడిపోద్ది. అంత మళ్ళా ఏంటంటే తాడి చెట్టు అంత ఎత్తులు ఎక్కుతుంది గేటు. మన కాలుతోటి గెంటితేనే అది పక్కకు పోదు, కానీ హీరో తంతే అంతంత దూరం వెళ్ళిపోద్ది. అలాగా మనం సినిమాలో చూసినట్టు మనం లోపలికి వెళ్ళామనుకోండి, ఏం చేస్తారు పోలీసు వాళ్ళు, ఫస్ట్ ఏం చేస్తారు 4 బాదులు బాధేసి జైల్లో పడేస్తారు ఫస్ట్. తర్వాత ఇంకేం మాట్లాడరు ఏంటండి, లేకపోతే ఇంక ఎక్స్ట్రాలు చేస్తే కాల్చి పడేస్తారు అక్కడ. ఆ విధంగా మరి మరి ఇక్కడ ఇహలోకమైన కలెక్టర్గా అంత అధికారం ఉందంటే యేసుక్రీస్తు దగ్గర మరి కోటాను కోట్లు దేవదూతలు ఉన్నారు. నెక్స్ట్ వచ్చినట్టు టై కట్టేసుకుని ఎవరు అని తాగేసి అక్కడికి వెళ్ళి చిందులేసి నువ్వు చేయడానికి అక్కడ అవకాశము లేదు. నువ్వు అక్కడ చచ్చిపోతావు, నువ్వు వాళ్ళని చూసిన వెంటనే శశాకం చచ్చిపోతావు నువ్వు. కాబట్టి నువ్వు ఇక్కడ అన్నీ నీ పవర్ అంతా ఇక్కడే, మళ్ళీ ఊరి దాడదు ఉండదు, ఈది దాడదు నీ పవర్ ఉండదు. కానీ దేవాది దేవుడి యొక్క పవర్ అన్ని దిక్కులు ఉంది. దానికి ఆకాశంలో ఉంది, భూమి కింద ఉంది, భూమి మీద ఉంది, పైలోకంలో అన్నీ ఉంది. సమస్తము ఆయనకి లేని చోటు ఎక్కడ లేదు, అన్ని చోట్ల ఆయనే పవర్ కలిగినవాడు. నరకలోకంలో పవర్ ఉంది దానికి, పాతాళంలో పవర్ ఉంది, తర్వాత పరలోకంలో పవర్ ఉంది, తర్వాత పరదేశంలో కూడా ఆయనకు పవర్ ఉంది. శక్తి గల దేవుడు ఆయన. ఇక్కడ చూసుకో, ఈయన అందరి కొరకు. అమ్మ ఎవరి కొరకు? అమ్మ మీరు జాగ్రత్తగా అన్నారు, ఎవరి కొరకు? అందరి కొరకు అంటే ఎవరండి? నరులందరి కొరకు. అంటే మన ప్రపంచ దేశంలో ఉన్న నరులు మానవులందరూ అన్నవాడు ఎవరైతే ఉన్నాడో వాళ్ళందరి కొరకు విమోచన క్రయ ధనముగా తన్ను తానే సమర్పించుకున్నాను. మన అందరినీ ఏం చేశాడని సాతాను గారు కొనేసుకున్నాడండి. ఏం చేశాడంటే పాపం దగ్గరుండి పాపం చేయించి, మీరందరూ పరలోకంకి వెళ్ళిపోతారా, నువ్వు ఎలా తీసుకెళ్తావు నేను చూస్తాననేసి ఏం చేశాడండి, ఆదాము గారు అవ్వతోటి పాపం చేయించి మొత్తం అందరినీ ఎక్కడ లాగేశాడండి, పాపంలోకి లాగడం వల్ల యేసుక్రీస్తు మన ప్రేమించి వాళ్ళందరూ ఆయన అనుకున్నది ఒకటి ఉందండి. ఆయనకి ఒక ఉద్దేశం ఉంది, ఏముంది, ఏమంటే అండి ఒక ప్రణాళిక ఉంది. చక్కగా దేవుడు తన రూపంలో తన ఆకారంలో మనకు కలగజేసి మన అందరినీ పరలోక రాజ్యము తీసుకెళ్దామనేసి ఒక ప్రణాళిక ఉంది ఆయనకి. ఎందుకంటే ఆయన కొంత మహిమను కోల్పోడు. ఎవరో దేవదూతల ద్వారా కొంత మహిమను కోల్పోడు. ఆ దేవదూతలు తిరుగుబాటు చేయడము, ఆయన ఆ లోకం నుండి కింద పంపించడం, ఇదో పెద్ద సబ్జెక్టు. పంపించడం వల్ల అక్కడ కొద్ది లోటు వచ్చింది దేవుడికి. అప్పుడు ఏమన్నాడంటే దేవుడు ఆలోచించుకున్నాడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మైన దేవుడు, ముగ్గురు ఒకే దేవుడైన దేవుడు తనకు తాను ఆలోచించుకుని మానవుని స్వయంగా తన హస్తాలతో తయారు చేశాడు. దేవదూతలను ఎలా తయారు చేశాడండి, మాట ద్వారా కలగజేశాడు. కానీ దేవుడు చూడండి ఎంత ప్రేమమేడు చూడండి, తన రూపంలో తన ఆకారంలో మననే కలగజేశాడు. దేవుడు మనకులాగా ఉంటాడంటే సచిన మనకులాగా ఉండవు, కానీ కొంత పోలికలో అంటే తనకలాగా కొద్దిగా ఆకారంలో మన చేశాడు. కాబట్టి దేవుడు మనకులాగా ఉంటాడంటే మనకులాగా ఉండడు. దేవుడు ఆయనలాగా ఉంటాడు, కానీ ఆయనలాగా మననే కలగజేశాడు. కాబట్టి మనం దేవుణ్ణి మనకులాగా పోల్చుకోకూడదు, మనము దేవునిలాగా ఉన్నామని మనం అనుకోకూడదు. కాబట్టి మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే చచ్చిపోవడానికి రాలేదు, సిలువేయించుకోవడానికి రాలేదు, పాపము నుండి నివృత్తి చేయడానికి తన్ను తాను అమ్ముకున్నాడు. క్రయధనం మనం చేసిన పాపానికి ఏం చేశాడండి, సాతాను దగ్గర సమర్పించుకున్నాడు. అది కరెక్ట్ చెప్పారు. ఏంటండి, డబ్బెట్టి తన రక్తాన్ని ఇచ్చి కొనుక్కున్నాడు మాట. అర్థమైంది? మేము ఒక వస్తువు ఉందనుకో, ఈ పెన్ను ఉంది, ఉత్తినేమంటే ఇస్తారు నాకు, నేను 10 రూపాయలు ఇస్తే ఈ పెన్ను ఎత్తారు, లేకపోతే 5 రూపాయలు ఇస్తే పెన్ను ఎత్తారు. అలాగే దేవుడు ఏం చేశాడండి, మన సాతాను ఊగిలో పోయాం కాబట్టి మన దేవుడు ఏం చేసి తన రక్తాన్ని ఇచ్చి మనం కొనుక్కున్నాడు. చదవండి అమ్మా.
దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలమునందు ఇయ్యబడును. తగిన సమయంలో ఆయా సందర్భంలో దేవుడు కాలము సమీపించినప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు ఈ లోకానికి. గలతీయులు రాసిన పత్రిక 4:4 చూసుకుంటే కాలము సమీపించినప్పుడు దేవుడు తన యొక్క కుమారుని పంపించడం వల్ల, యుక్త కాలం అంటే ఆ కాలంలో దేవుడు పంపించాడు కాబట్టి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. మధ్యవర్తి కింద ఈ లోకానికి వచ్చాడు, పని లేక కాదు. అమ్మా మాణిక్యం గారు అంతే కదండి, వచ్చాడు ఈ లోకాన్ని. పాపం ఎంతో దేవుడు చాలా అమాయకుడు, మన అందరిని రక్షించడానికే ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మనము ఎంతో తెలివైన వాళ్ళం, దేవుడి కన్నా తెలివైన వాళ్ళం మనం, అంతే కదమ్మా. దేవుని కన్నా తెలివైన వాళ్ళం. దేవుడే కొద్ది చోట్ల ఆయన తెలివితేటలో అజ్ఞానంగా ఉంటాడు, కానీ మనం దేవుడి కన్నా చాలా తెలివైన వాళ్ళం కాబట్టి దేవుడిని మనం సిలుకి అప్పచెప్పేసాం. మనం కూడా ఒక్కొక్కసారి మనం కూడా సిలుకి అప్పచెప్తూ ఉంటాం దేవుడిని. ఎందుకంటే ఆయన తెలివి లేని వాడు కాబట్టి మనం ఏం చేస్తామంటే దేవుడిని మనము ఎంతో బాధపరుస్తున్నాం. దేవుడిని ఇక్కడ చూసుకుంటే మనం ఈ లోకానికి దేవుడు రక్త మాంసాలతో వచ్చాడంట. ఎందుకోసం వచ్చాడమ్మా చెప్పండి. అక్కడేమో దేవుడు పంపిస్తా వచ్చాడు, ఎలాగొచ్చాడు అంతే కదమ్మా. దేవుడు మనకు మాణిక్యం గారు నాకు కనపడుతుందంటే ఏముందండి, ఆవిడ శరీరం ఉంది కాబట్టి నాకు కనపడుతున్నారు. గాలి రూపంలో వచ్చారనుకో కనపడతారు మనకి. దేవుడు నా పక్కన ఉన్నాడు కానీ నాకు కనపడుతున్నాడు దేవుడు. గాలి కనపడుతుందమ్మా లచ్చమ్మా? గాలి చిన్నప్పటి నుండి చూస్తున్నాం కదా, గాలి కనపడతలేదు కానీ తెలుస్తుంది మనకి. ఎలాగంటే గాలి మీదకి వస్తుంది, వీడని తెలుస్తుంది కానీ గాలి ఎక్కడ ఉందని తెలుస్తుంది కానీ మనకి గాలి ఎలాగుంటుందో తెలియదు, చూడలేదు ఎప్పుడు మనం. అలాగే దేవుడు ఆత్మస్వరూపి కింద వచ్చాడు అనుకో, చెవిలోకి వచ్చి చెప్తున్నాడు అనుకో, మనం అల్లిపోతాం, లేకపోతే ఏదో అనుకుంటాం, మనం చెయ్యిపోవచ్చు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే రక్త మాంసాలు ఏర్పరచుకొచ్చాడంటే. పాపం ఎంతో ప్రేమమేడు కాబట్టి పాపం ఈయన. హెబ్రీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము చదవండి, 12 నుండి 18 వరకు మనం చదువుకుంటే మనకు కొన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు. యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి కారణము తండ్రి పంపించాడు. తండ్రి పంపిస్తే ఆయన ఏ రూపంలో వచ్చాడు అంటే మానవ రూపంలో వచ్చాడు. ఎలాగొచ్చాడు? రక్తము మాంసము మనకులాగా వచ్చాడు. కాబట్టి మనం అది నిజమే కాదా మనం తెలుసుకుందాం. 2వ అధ్యాయము ఎంత నుండి అండి? పరిశుద్ధంగా ఉన్న వారి కోసము, పరిశుద్ధపరచబడని వారి కోసము దేవుడు వచ్చాడు. అందరికీ ఒకటే ఏంటమ్మా మూలం ఏమన్నాడండి? అందరికీ ఒకటే. ఇక్కడ ఏంటున్నాడండి, దేవుడు పరిశుద్ధులను ఒకలాగా, దేవుడిని నమ్ముకున్న వాళ్ళని ఒకలాగా, దేవుడిని నమ్ముకోలేని వాళ్ళు ఒకలాగా చూస్తలేదు. అమ్మ చూస్తున్నాడండి. అమ్మ బాబు నువ్వు నన్ను నమ్ముకోలేదు, పక్షపాతి కదండి దేవుడు అనేసి దేవుడు నీళ్ళు లేకుండా ఆపేస్తున్నాడా? దేవుడిని నమ్ముకోలేని పంటలు పండిస్తున్నారు కదా, పండిస్తున్నాడు దేవుడు. వాళ్ళ చేతితో వేసి పండుతున్నాయా లేవా? వాళ్ళు చక్కగా నీళ్ళు తాగుతున్నారా, అన్నం తింటున్నారా, నడుపుతున్నారా, కార్లు కొనుక్కుంటున్నారా, హిమాల మీద ఎగురుతున్నారా, రైలు నడుపుతున్నారా, ఇవన్నీ. దేవుడు పక్షపాతం లేదు. అందరికీ ఏం చేస్తున్నాడండి? ఆహారం దయచేస్తున్నాడు, అందరికీ వస్త్రాలు ఇస్తున్నాడు, అందరికీ బంగారాలు ఇస్తున్నాడు, అందరికీ అన్ని సదుపాయాలు చేస్తున్నాడు. కానీ దేవుణ్ణి మనం తెలుసుకోవాలి అనేసి దేవుణ్ణి మనం లోకు చేయకూడదు. నేను ఒకటి నువ్వు ఒకటి గట్టిగా బతికితే 60 సంవత్సరాలు కూడా ఉండవు. అందులో ఆయాసం, దగ్గులు, మళ్ళీ గ్యాస్లో ఇవన్నీ ఉన్నవాళ్ళు కూడా దేవుణ్ణి ఏం చేస్తారండి? ఆరోగ్యవంతుడా కాదు, మళ్ళీ దేవుడు నమ్ముకున్న వాళ్ళకి పేర్లాడతాడు, దేవుడిని నమ్ముకున్న వాళ్ళని హింసిస్తూ ఉంటాడు. దేవుడిని నమ్ముకున్న వాళ్ళని ఆడు నమ్ముకున్నదంట గొప్ప అంట, దేవుడిని నమ్ముకున్న వాళ్ళని గొప్ప కాదంట. మరి ఎంత గొప్ప ఉందో దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఏ గొప్ప లేదో మనకు తెలియదు, కానీ ఏం చేస్తాడండి అందరికీ పేర్లు పెట్టేస్తూ ఉంటాడు నీతిమంతుల్లాగా. ఇలాగ అయినా సరే దేవుడు అలా చూస్తున్నాడు. పాపం నిజంగా దేవుడు తలుచుకుంటే ఎగిరిపోతారు, మళ్ళీ మామూలుగా కాదు. సరే దేవుడు ఏమంటున్నాడంటే నీ యొక్క క్రియలు చెప్పు, నీకు ప్రతిఫలం ఉంది, జాగ్రత్త. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని నాలుక ఉంది కాబట్టి, నాలుకంట అగ్ని లాంటిదంట. ఒక మాట వదిలేస్తే అది తరతరాలు ఉంటుంది కాబట్టి నీ నాలుకని జాగ్రత్త కాపాడుకోమని చెప్తున్నాడు దేవుడు.
ఇక్కడ ఏమంటున్నాడు చదవండి, మళ్ళీ చదవండి, చక్కనైన వాక్యం మనకు ఉంది. నీ నా సహోదరులకు ప్రచురపడుతును, సమాజం మధ్య నీ కీర్తిని గానము చేసేదును అనెను. మరియు నేను ఆయనందు నమ్ముకొని ఆయనను నమ్ముకొని ఉన్నాను అనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే కాబట్టి ఆ పిల్లలు అక్కడ నుండి చదవండి అమ్మా. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారై ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వానిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసంలో పాలువాడు అయ్యను. దేవుడు దేవుడిలాగా వచ్చేస్తే మనకి విమోచన ఎలాగ ఉంటుందండి? అంతే కదండి. పాప పరిహారం రక్త ప్రోక్షణ అవశ్యం, తద్రత్మే పరమాత్మే పుణ్యదాన బలియాగం అనేసి వేదాల్లో ఉంది. నేను కరెక్ట్గా చదవలేదు కాబట్టి ఆ వాక్యం మీకు తెలుసు కాబట్టి ఏమంటున్నాడండి, పాప క్షమాపణ ఎలాగుందంటే రక్తం ద్వారా ఉందంట. మరి రక్తం చిందించాలంటే దేవుడు పైనుండి డైరెక్ట్గా ఈ భూలాగానికి వచ్చాడు అనుకోండి, రక్తం ఎలా చిందిస్తాడు? అందుకే ఆయన ఏం చేయడం, ఒక కన్యక గర్భంలో ఆయన జన్మించడం జరిగింది. ఎలా జన్మించాడు? పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు. దేవుడు దేవుడిలాగా జన్మించాడు. ఒక మానవుడి ద్వారా జన్మిస్తే ఆయన గొప్పతనం ఏముందో, మానవుడు అయిపోతాడు. కాబట్టి దేవుడు దేవుడి ద్వారా జన్మించాడు అంటే పరిశుద్ధాత్మ అయిన దేవుడు సంకల్పం ద్వారా ఆయన తల్లి గర్భంలో ప్రవేశించాడు. దేవుడిని అసాధ్యమైన ఏమనుందండి? దేవుని సమస్తము సాధ్యమే. అంతే కదమ్మా అమ్మా, దేవుడికి సాధ్యమే కదా. నువ్వు ఎంత ఎత్తి ఎగరడానికే ఎవరన్నా ఈ టేబుల్ అంత ఎత్తి ఎగరండి, కింద నుండి ఎగరొచ్చు. ఎంత ఎత్తి ఎగరండి చూస్తాను నేను. 6 అడుగులు ఎత్తి ఎగరండి కింద నుండి, ఏం సపోర్ట్ లేకుండా ఎగరగలవా? ఇక్కడ నుండి అక్కడ అంత 6 అడుగులే నువ్వు ఎగరలేవు. కానీ దేవుడికి మనం పేర్లు పెట్టేస్తాం. ఆయన అంట ఎలా పుట్టాడండి? పరిశుద్ధాత్మ వల్ల పుట్టాడు. పేర్లెట్టేశారు, యూదులే పేర్లెట్టేశారు. నీకులాగా మేము పుట్టలేదని చేశారు పుసుక్కుమని. నీకులాగా మేమేమి పుట్టలేదు, మేమేదో కరెక్ట్గా పుట్టేశాం, నువ్వు నాకన్నా మాకన్నా నువ్వు మాకు అనేసి దేవుడికి పేర్లెట్టారండి. ఎవరండి? సొంత ప్రజలు దేవుడిని మొఖం మీద అన్నారు. ఏమని? నీకులా మేమేం పుట్టలేదు అన్నారు. దేవుడికి తండ్రి లేడండి. అది కరెక్ట్గా చెప్తున్నారు మీరు, కరెక్ట్గా చెప్పారు. తండ్రి అయిన దేవుడు ఆయన ఏంటంటే ఆయనకి అసాధ్యమైనది లేదు. దేవుడికి అసాధ్యమే ఉంది. మన నిర్మించినవాడు, మన అవయవాలు తెలియదా ఆయనకి? ఆయన ఎలా రావాలో ఆయనకి తెలీదా? ఆత్మస్వరూపుడు, ప్రేమస్వరూపమైన దేవుడు ఆయన ఎలాగన్నా రాగలడు. ఆయనకు తల్లి గర్భంలో ఎలాగన్నా వెళ్ళగలడు. ఒకసారి వచ్చేయగలడు. ఆయన ఒకసారి వస్తాడండి. మొదటి ర్యాప్చర్లో వస్తాడు, రెండో ర్యాప్చర్లో వస్తాడు. మొదటి పునరుద్ధరణలో డైరెక్ట్గా వస్తాడు మధ్యాకాశంలోకి, రెండో పునరుద్ధరణలో డైరెక్ట్గా కిందకే వస్తాడు ఆయన. అప్పుడు చూస్తారు, అప్పుడు రొమ్ము కొట్టుకుంటారు, అప్పుడు ఏడండి. ఇక్కడ చూసుకుంటే దేవుడు ఏంటండి, పిల్లలు ఏ విధంగా ఉన్నారో, నరులు ఏ విధంగా ఉన్నారో ఆ రూపాన్ని దాచుకునే ఈ లోకానికి వచ్చాడనేసి వాక్యం ద్వారా మనం తెలుసుకుంది. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును. ఒకనొక రోజున ఉంది, పాపం చేసినాడు, మనతోటి పాపం చేసినోడికి ఒక రోజున తీర్పు ఉంది. 1000 ఏండ్ల పరిపాలన అయిపోయిన తర్వాత ఏం చేస్తాడండి? తీర్పు జరుగుతుంది. తీర్పు జరిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడండి? దేవుడు మాట ద్వారా ఏం చేస్తాడు? వాళ్ళందరిని దహించుతాడు. వాళ్ళందరూ శరీరం ఏర్పరుస్తాడు. ఏర్పరిచి ఏం చేస్తాడండి? నరక లోకాన్ని పంపించేస్తాడు. అందరినీ మండుచున్న గంధకములో వేస్తాడు దేవుడు. అపవాదిని, అబద్ధ ప్రవర్తనే,
మన ఎవరైతే మోసం చేశారో వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారండి? అగ్నిగుండంలోకి, ఆరని అగ్నిగుండంలోకి వెళ్తారు. అక్కడ పురుగు అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి అలాంటి భయంకరమైన స్థితిలో దేవుడు వాళ్ళకి శరీరాన్ని ఏర్పరుస్తాడంట. మనకిలాగా శరీరాన్ని ఏర్పరిచి ఏం చేస్తాడు? అందులో పాడేస్తాడు దేవుడు. కానీ మనం అలాంటి స్థితిలో మనకి వెళ్ళిపోతున్న వారిని దేవుడు ఏం చేస్తున్నాడండి? మొదట ఆదాము గారు ఏ విధంగా ఉన్నారో అదే శరీరాన్ని మనం పొందుకోవడానికి ప్రభువు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి శరీరాన్ని ఏర్పరచుకుని, రక్తమాంసాలను ఏర్పరచుకుని ఈ లోకంలోకి వచ్చి ఒక నరుడి కింద పుట్టి తన యొక్క బాధ్యతని నెరవేర్చాడు. ఈ లోకంలో 33.5 సంవత్సరాల నుండి తన జీవితాన్ని సమర్పించాడు. ఇక్కడ మనకలాగా ఏం చేశాడు? పెళ్లి చేసుకోలేదు. మనకలాగా స్త్రీని ఏంటంటే సహాయం కోరలేదు. కానీ దేవుడు తన యొక్క కార్యం నెరవేర్చడానికి ఏం చేశాడండి? దేవుడు ఈ లోకానికి వచ్చి చక్కగా తన యొక్క పని జరిగించి తన లోకానికి వెళ్ళాడు. తర్వాత చదవండి అక్కడ తరండి. ఎలా అనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావం ధరించుకోలేదు. ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి. ఆయన దేవుడు పంపించేత దేవుడిలా రాలేదు. అలాగని దేవదూత ఆకారంలో రాలేదు ఆయన కదండి యెహోదూత. యెహోదూత పాత నిబంధనలో చూసుకుంటే యేసుక్రీస్తు ఎవరండి? యెహోదూత. కానీ ఆయన దూత ఆకారంలో రాలేదు, ఒక్క మానవుడి కింద వచ్చాడు. దేవుడికి ఒకటి ఉంది, ఏంటంటే దేవుడు దేవదూత రూపంలో రావచ్చు, దేవుడు మానవ రూపంలో రాగలడు. దేవదూతలు దేవుని రూపంలో రాలేరు. మీరు అక్కడ తెలుసుకోవాలి కొన్ని విషయాలు. మీకు ఒక పాయింట్ చెప్తున్నాను. దేవుడు ఈ లోకానికి దేవదూత కింద రావచ్చు, దేవుడి కింద రావచ్చు, మానవుడి కింద రాగలడు. ఆయనకి అధికారం ఉంది, అంతే కదా. ఒక దేవదూతను చూసుకున్నాం అనుకో, దేవుడు కింద అతను రాలేడు, కానీ ఒక మానవుడి కింద రాగలడు దేవదూత. ఆ లక్షణం ఉంది దేవదూతకి. ఏంటండి? రూపం మార్చుకునే లక్షణం ఉంది. కానీ మానవుడికి దేవదూతల రూపము ధరించలేడు, దేవుని యొక్క రూపము ధరించలేడు. దేవునికి దూతకి మానవుకున్న తేడా అదే. మనది ఇక్కడ తేటగా మనం తెలుసుకోవాలి. దేవుడి కింద రావచ్చు, దేవుడు ఒక దేవదూతలాగా రావచ్చు, దేవుడు ఒక నరుడి కింద రావచ్చు. ఇక్కడ ఎలాగొచ్చాడు? పరలోకం నుండి ఈ లోకానికి ఒక నరుడి కింద వచ్చాడంట. అక్కడ చూడండి, దేవదూతల రూపం దాల్చుకోలేదు ఆయన. మళ్ళీ ఎలాగొచ్చాడు? అబ్రహాము సంతానములో వాళ్ళ యొక్క వంశము, వాళ్ళ యొక్క గోత్రము, వాళ్ళ యొక్క రక్తము, వాళ్ళ యొక్క శరీరము, వాళ్ళ యొక్క రూపురేఖలు ఇవన్నీ ఏర్పరచుకుని అబ్రహాం యొక్క సంతానంలో ఆయన పుట్టాడు. అర్థమైంది మీకు? దేవుడు కూడా అన్ని ప్రణాళిక, అన్నీ ఆయనకి లెక్కలు ఉంటాయి, కొన్ని లెక్కలు. ఆ లెక్క ప్రకారమే దేవుడు ఈ లోకానికి వస్తాడు. ఆయన ఎలాగొచ్చాడండి? అందరిలో ఎక్కడికి వచ్చాడండి? ఎవరు పడితే వాళ్ళ వంశంలో ఆయన పుట్టేలేదు. అమ్మ అర్థమైంది మీకు? ఇక్కడ పాయింట్ ఏంటి అర్థమైందా? ఏంటంటే దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆయన వాగ్దానం ఇచ్చేవాడు, మాట తప్పనివాడు. ఇక మా చిన్నమ్మ గారు కూడా పాట కట్టింది, వాగ్దానం ఇచ్చినవాడు ఎన్నటికీ మాట తప్పడనేసి. మా చిన్నమ్మ గారు చక్కనైన పాట కూడా రాశారు. ఆ పాట క్యాసెట్ కూడా తయారు చేశారు, క్యాసెట్లో కూడా ఉంది ఆ పాట, ఆలకించండి. వాగ్దానం ఇచ్చినవాడు ఎన్నటికీ మాట తప్పడనేసి మీరు వాయిస్ అందులో పలికితే అది రావచ్చు. చూడండి, ఒకసారి ట్రై చేయండి. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఏమన్నాడండి? దేవుడు దేవదూత స్వరూపం ఏర్పరచకుండా ఒక మానవుడి కింద వచ్చాడనేసి ఇక్కడ తేటగా మనకి తెలపడం జరిగింది. చదవండి అమ్మగా. ఈ లోకానికే వచ్చాడు ఆయన. ఏ రూపంలో అండి? మెల్కీసెదెకు. అంటే అబ్రహాము ఒక యాజకుని ఏర్పరచుకున్నాడు, అతని పేరు మెల్కీసెదెకు. అతను ఏం చేయడు? అబ్రహాం నుండి 10వ వంతు తీసుకుని అతని కోసము ఏంటండి? పూజలు, బలియాగాలు ఇవన్నీ అర్పించేవాడు. మెల్కీసెదెకు అంటే ఏంటి? దానికి అర్థం ఏంటి? అన్నీ మనం చదువుకుందాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము. ఎవరు స్కిప్ చేయకండి, జాగ్రత్తగా వినండి. మీరు స్కిప్ చేస్తే కొన్ని చాలా మిస్ అవుతారు. కాబట్టి మీరు చదవండి అక్కడ నుండి. అతని పేరుకి, అంటే మెల్కీసెదెకు అనే పేరుకి ఏంటి అర్థము? మొదట నీతికి రాజు. అమ్మ మెల్కీసెదెకు అంటే ఏంటి?
నీతికి రాజు. నీతి అంటే ఏంటండి? మంచి, చెడ్డ లేనిది నీతి. దానికి రాజు. తరువాత సమాధానానికి రాజు. అంటే యేసుక్రీస్తు ఎవరండి? నీతికి రాజు, సమాధానానికి రాజు. అందుకే అన్నాడు, ఏమన్నాడండి? యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో చదువుకుంటే, బలవంతుడైన దేవుడు, అక్కడ చూడండి, ఒకసారి చదవండి ఆ మాట. అక్కడ ఉంటుంది, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ మాట మనం చదువుకుంటే, 6వ వచనం చదువుకుంటే, ఆయనంట కన్యక గర్భాన్ని పుట్టాడు. ఎలా అనగా మనకు శుచి పుట్టాను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి. చూసారా, ఇక్కడ ఉందా మాట? ఆయన ఏంటండి? సమాధానకర్తయగు అధిపతి అనేసి ఆ మాట అతనికి పేరు ఉంది. కాబట్టి ఇక్కడ చూసుకుంటే అదే మాట మనం చూసుకున్నాం కదండి. ఇక్కడ సమాధాన అధిపతి. మెల్కీసెదెకు అంటే ఏంటండి? మొదట ఏంటండి? నీతికి రాజు. రెండోది సమాధానానికి రాజు. అర్థం ఇచ్చినట్టే షాలేము రాజు అని అర్థము. షాలోము పట్టణానికి ఆయన రాజు. ఒక ఏంటండి, పట్టణం వస్తుంది పరలోక రాజు నుండి, ఒక గవి నుండి ఒక పరలోక పట్టణము భూలోకానికి దిగి వస్తుంది. ఇప్పుడు కొత్త ఆకాశం కొత్త భూమి ఏర్పడినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? పరలోక రాజుని ఆ పరలోకం నుండి కిందకి దింపుతున్నాడు. అది ఎలాగుంటుంది? యాస్టీజ్గా పరలోక రాజ్యం ఎలాగుందో అలాగ ఉంటుంది మాట అది. ఎందుకంటే పరలోక రాజ్యంలో ఎవరు ఉంటారో? దేవదూతలు, దేవుడు, యేసుక్రీస్తు, యెహోవా తండ్రి ఇలా ఉంటారు. పరలోక రాజ్యంలో ఎక్కిపోయిన వాడు ఎవడో ఎక్కిపోలేదు. ఇప్పటికొచ్చి ఎవరో ఏ నీతిమంతుడు ఎక్కిపోలేదు. కానీ ఒక యేసుక్రీస్తు ఒక్కడే ఆ పరలోక రాజ్యంలో ఎక్కిపోయిన వాడు. ఇంకెవరో పరలోక రాజ్యంలో ఎవరు లేరు. కానీ పరలోక రాజ్యం అంటే పట్టణము, ఒక పట్టణం పైనుండి కిందకి దిగి వస్తుంది. దానికి 12 గుమ్మాలు ఉంటాయి. ముత్యాలతోటి అలంకరించబడ్డది. గోమేతకం 12 రకాలైన రత్నాలతోటి దాన్ని పొదిగాడు దేవుడు. ప్రకటన గ్రంథం మనం చూసుకుంటే చక్కనైన మనకి చదవండి ప్రకటన గ్రంథం. భయపడిపోకుండా చదవాలి. ఎందుకంటే ఎంతంత గడ్డలు వచ్చేస్తంటే, ఎంతంత పొక్కులు వచ్చేస్తంటే అనేసి అల్లిపోయి ఏం చేస్తారు పాస్టర్ గారు? చదవకుండా ఏం చేస్తారంటే ప్రకటన గ్రంథం పక్కన పెట్టేస్తారు. ప్రకటించడం మానేసి అల్లిపోకుండా ప్రకటన గ్రంథం కూడా మీరు చదవండి. అయ్యగారులు ప్రకటన గ్రంథం చదివి చక్కగా చెప్పండి. ఆ గడ్డలు అలాంటి పక్కన వాళ్ళకి వస్తాయి కానీ మీకు రావు, మనకు రావు. యాజకులు అన్న వాళ్ళకి మనకే రావు. అది ఎవరికి వస్తుంది అంటే అనవసరంగా దేవుని వాక్యం చెప్పలేని వాళ్ళకి, అడ్డంగా చెప్పిన వాళ్ళకి, అబద్ధ ప్రవచనాలు చెప్పిన వాళ్ళు ఎంతకు వస్తాయి కానీ మనకు రావు. కాబట్టి మీరు అందరూ చక్కగా ప్రకటన గ్రంథం అందరూ చదివి దేవుని యొక్క వాక్యం వివరించవలసిందిగా, ప్రకటన పరలోక రాజ్యం వివరించవలసిందిగా ప్రభుపేట మేము కోరుతున్నాడు. అదే విధంగా చూసుకుంటే ఏమన్నాడండి? మెల్కీసెదెకు అనడానికి దానికి అర్థము అది. తర్వాత రెండోది చూసుకుంటే, మన ప్రభువు మెల్కీసెదెకు లాగా ఉన్నాడు కదా, ఆయన గురించి మనం చదువుకుందాం. 14 నుండి 17 వరకు చదవండి. అక్కడ 7వ అధ్యాయము 14 నుండి 17 వరకు. మెల్కీసెదెకు అంటే అర్థము మనం తెలుసుకున్నాం. మన యేసుక్రీస్తు కూడా మెల్కీసెదెకు లాగా వచ్చాడని ముందర వాక్యంలో తెలుసుకున్నాం. అక్కడ అసలు మెల్కీసెదెకు లాగా ఏ విధంగా వచ్చాడో మనం చదువుకుందాం. 14 నుండి 17 వరకు మనం చదువుకుంటే కొన్ని వివరాలు మనం తెలుసుకుందాం. మన ప్రభు యోధా సంతానమందు జన్మించాడు. యేసుప్రభు గారు కూడా ఇష్టం వచ్చినట్టు ఈ లోకానికి రాలేదు. ఎక్కడండి? యోధా సంతానంలో పుట్టాడంట. యూదులు అంటే యోధా గోత్రంలో పుట్టాడు. తర్వాత మీరు గోత్ర విషయంలో యాజకత్వం గూర్చి మోషే ఏం చెప్పలేదు, కానీ యాజకత్వం గురించి ఏం చెప్పలేదు. కానీ ప్రభు ఇక్కడ చెప్తున్నాడు మనకు తేటగా, మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రం బట్టి కాక. ధర్మశాస్త్రం మనకి మోషే ధర్మశాస్త్రం రాశాడు. ఎన్ని కాండాలండి? అది 5 కాండాలు రాశాడు. అది ఎవరో ఇశ్రాయేలు ప్రజలు, యూదులు అది చదువుతారు చక్కగా, దాన్ని తప్పరు. అదేవిధంగా కీర్తనలు, సామెతలు ఇవన్నీ కూడా వాళ్ళు యాడ్ చేసి చదువుతారు. ఈ విధంగా చూసుకుంటే మనకి 5 గ్రంథాలు ఉన్నాయి. 5 గ్రంథాలు బట్టి ధర్మశాస్త్రం అంటే 5 గ్రంథాలు, వీటిని బట్టి దేవుడు మనకి
ఏంటండి అలాంటి ఇవ్వలేదు కానీ చదవండి అమ్మా. నాశము లేని ఏంటో గట్టి చదవాలి మీరు. జీవముకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీసెదెకు పోలిన వాడై వేరొక వేరొక యాజకుని వచ్చి ఉన్నాడు. మెల్కీసెదెకు ఏ విధంగా అబ్రహాము యొక్క అతని వంశములో అతని యాజకత్వం ఏ విధంగా చేశాడో అదే అబ్రహాం వంశంలో పుట్టిన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు కూడా మెల్కీసెదెకు ప్రకారం ఆచారం ప్రకారము ఈ లోకంలోకి వచ్చి ఆయనలో కాదు, ఆయన ఏ విధంగా చేశాడు అదే ప్రకారం ప్రధాన యాజకుడి కింద ఈ లోకంలోకి వచ్చాడు. ధర్మశాస్త్ర ప్రకారం ఆయన రాలేదు, కానీ స్వయంగా ఆయనే ఈ లోకంలోకి వచ్చి మనకు ప్రధాన యాజకుడి కింద ఉన్నాడంట. అంటే దేవుడికి మనకి మధ్యవర్తి కింద ఉన్నాడు. దానికి అర్థం ఏంటండి అమ్మా? నేను ఎవరినే మీకు అర్థం అవ్వాలంటే నేను చెప్తున్నాను కరెక్ట్గా. నేను ఎవరినే? సంఘానికి యేసుక్రీస్తుకి మధ్యవర్తిని. ఎవరండి? మేము. సంఘం అంటే ఈ టెబర్నికల్ సంఘానికి, యేసుక్రీస్తు మధ్యవర్తి. యేసుక్రీస్తు ఎవరో? సార్వత్రిక సంఘాలు, ఇలాంటి సంఘాలు అన్న కోరపంలో ఎన్ని సంఘాలు ఉన్నాయి, అలాగే ప్రపంచ దేశాల్లో ఎన్ని సంఘాలు ఉన్నాయి, అన్ని సంఘాలకి కలిపి ఆయన మధ్యవర్తి. అర్థమైంది? ఆయన పాస్టర్ గారు. అర్థమైంది మీకు? ఈ సంఘానికి ఒకరికే నేను పాస్టర్ గారిని, కానీ యేసుక్రీస్తు అన్ని సంఘాలకే. అంటే ప్రపంచ దేశంలో ఉన్న ఏ సంఘమైనా సరే అన్ని సంఘాలకే ఆయన పాస్టర్ గారు ఆయన. కాబట్టి ఆయన మన వేరకే దేవుడికి యేసుక్రీస్తుకి లెక్కప్ప చెప్తే యేసుక్రీస్తు దేవునికి లెక్కప్ప చెప్తాడు. ప్రభా యేసుక్రీస్తు ప్రభా మా టెబర్నికల్ సంఘం నుండి ఇదిగో నీకు ఎంతమందిని నేను అప్పు చెప్తున్నాను అంటే వెరీ గుడ్ అని రాసుకుంటాడు. అప్పుడు ఇంకో సంఘం నుండి, అమెరికా వాళ్ళ సంఘం నుండి, ప్రభా నేను ఇంత అప్పు చెప్తున్నాను. ఆస్ట్రేలియా సంఘం ఇదిగో ప్రభా నేను ఆత్మలన్నీ అప్పు చెప్తున్నాను. వెరీ గుడ్. వీళ్ళందరూ పోగేసుకుంటాడు దేవుడు. అర్థమైందమ్మా? అమ్మా అర్థమైందా? వీళ్ళందరిని పోగేసుకుని ఏం చేస్తాడండి? వధువు కింద దేవుడు ఎక్కడ తీసుకెళ్తాడో తండ్రి అయిన దేవుడి దగ్గర తీసుకెళ్తాడు. అప్పుడు దాకా మనం ఎక్కడున్నాం? మధ్యలో మనకేం అడ్డు ఉంది? పాపం అడ్డు ఉంది. ఆ పాపాన్ని ఛేదించేసాడు దేవుడు. మనకేముందండి? చెర పోయింది. నేను తలుపేసేసి ఆ గేట్ ఉంది కదా, మన గేటు, రాండమ్మ రాండి అని లోపల రమ్మన్నానికి చర్చిలోకి ఎలాగొస్తారు మీరు? లచ్చమ్మ రాగలరా? పెద్ద కప్పేసేసి లోపల రాండి ఆహ్వానం అంటే మీరు ఎక్కడి దాకా వస్తారో? గేటు దాకా వస్తారు. అక్కడ నుండి లోపల రాగలరా? రాలేరు. నేనేం చేయాలి? తాళం తీయాలి. తాళం తీసి గెడ తీయాలి, గేటుని గంటాలి, అప్పుడు మీరు వస్తారు. అదే పని చేశాడు దేవుడు. ఏం చేశాడండి? మనకనే దేవుడికి అడ్డుగా ఉన్న ఇది పరలోకం అనుకోండి, మన చర్చే పరలోకం అనుకోండి. మన వీధిలో మనం ఉన్నాం, అడ్డుగా ఏముంది? గేటు ఉందా? ఆ గేటు ఎవరు తీయాలండి? యేసుక్రీస్తు తీయాలి. ఆ యేసుక్రీస్తు తీసి మనల్ని లోపలికి రమ్మంటేనే మనం లోపలికి వస్తాం తండ్రి దగ్గరికి. తండ్రి అయిన దేవుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గర మనకు రావాలంటే ఆ పాపం ఛేదించాలి. పాపం ఛేదించాలంటే మనలో ఉన్న ఆ పాపం తీసేయాలి. ఆ మనలో ఉన్న పాపం తీసేయాలంటే మనం మారు మనసు పొందుకోవాలి. మనం మారు మనసును పొందాలంటే మనం ఏం చేసారు? రక్షణ అనుభవంలో మనం నడాలి. కాబట్టి దేవుడు ఇవన్నీ తేటగా మనకు చెప్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలండి? ఆచరించాలి. దేవుడిచ్చిన నిబంధన, కట్టడాలు, ఆచారాలు, వ్యవహారాలు అన్నీ మనం చెయ్యాలి. చేస్తున్నప్పుడు మన దేవుడి దగ్గరికి మనము వెళ్ళగలము. ఇక్కడ చూసుకుంటే మెల్కీసెదెకు ఆచారం ప్రకారం ఆయన సేమ్ ఆయన ఏ విధంగా చేశాడు అదే ప్రకారం ఈ లోకంలోకి వచ్చాడని మనకి చెప్తున్నాడు. మనము తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే అంతా బాగానే ఉంది. మరి దేవుడు మనల్ని ఎలా తీసుకెళ్తాడో తండ్రి దగ్గరికి అని చూసుకుంటే 18 నుండి 20 చదవండి. 7వ అధ్యాయము 18 నుండి 20 వరకు మనం చదువుకోండి. ఆ ధర్మశాస్త్రము సంపూర్ణ సిద్ధి. ధర్మశాస్త్రంలో ఏమీ లేదు అమ్మా. అర్థమైంది మీకు? ధర్మశాస్త్రం అంటే ఈ బైబిల్లో ఏమీ లేదు. కానీ ఎక్కడుంది? దేవుని యొక్క మాటలో ఉంది. అది అర్థమైందా? ఆ దేవుని యొక్క మాట దేవుడే స్వయంగా వచ్చాడు మన దగ్గరికి. కాబట్టి ధర్మశాస్త్రము కొట్టివేయబడ్డదంటే అన్నీ కొట్టేయలేదు దేవుడు. ఏంటంటే బలులు, అర్పణలు ఇవి కొట్టేసాడు. కానీ పాత నిబంధన చాలా మంది చదవరు. అంటే వాళ్ళ జ్ఞానాన్ని బట్టి ఏంటంటే
ఆ, దేవుడు పాత నిబంధన కొట్టేశారు అనుకుంటాడు కానీ కొట్టలేదు. అందులో చాలా జరగవలసినవి ఉన్నాయి. ఏమండి? చాలా జరగవలసినవి. యెషయా గ్రంథంలో కొన్ని నెరవేరలేదు. తర్వాత ఏంటండి, దానియేలు గ్రంథం నెరవేరలేదు. మరి పాత నిబంధన ఎలా కొట్టివేయబడ్డది? కొట్టివేయబడలేదు. చదవండి పాత నిబంధన కూడా మీరు చక్కగా చదివితేనే. ఆది లేనిదే అంతం ఎలా చదువుతారు మీరు? ఆ చరిత్ర తెలుసుకోలేదే ఇది ఎలాగ తెలుస్తుంది, మనకి అర్థమవుతుంది. కొత్త నిబంధన అర్థం. కాబట్టి ప్రతి ఒక్కరు పాత నిబంధన చదవాలి. చదివితేనే కొత్త నిబంధన మనకే అర్థమవుతుంది. ఇది ఏంటంటే జరగవలసినవన్నీ పాత నిబంధనలు ఉన్నాయి, జరిగినవన్నీ కొత్త నిబంధనలు ఉన్నాయి. ఇంకా జరగవలసినవి పాత నిబంధనలు ఉన్నాయి, ఇంకా జరగలేని కొత్త నిబంధనలో ఉన్నాయి. కాబట్టి మన పాత నిబంధన చదవాలి, కొత్త నిబంధన కూడా మనం చదవాలని కోరుతున్నాను. ఇక్కడ చూసుకుంటే చదవండి అమ్మ, 18 నుండి 20 చూసుకుంటే ధర్మశాస్త్రంలో ఏం లేదు కానీ దేవుళ్ళను ఉంది. నిరీక్షణ, మన నిరీక్షణ కలిగి దేవుడు ఎప్పుడు వస్తాడని మనం చూసి సంపూర్ణ సిద్ధంతో ఎప్పుడైతే మన యొక్క జీవితాలు మనము సిద్ధపరచుకున్నామో అప్పుడు మన దేవుడి దగ్గరికి మనం వెళ్తామనేసి వాక్యం ద్వారా మనకి తేటగా తెలియపరుస్తుంది. దేవుడికి మనకు ఒక ప్రమాణం చేశాడు, మన అందరికీ సంఘానికి ఒక ప్రమాణం చేశాడు. ఆ ప్రమాణం ఏంటో చూస్తా 21 నుండి 22 వరకు మనం చదువుకుంటే మన దేవుడు చేసిన ప్రమాణం ఏంటి అని మనం తెలుసుకుందాం. చదవండి అక్కడ. మరియు ప్రమాణం లేకుండా యేసు యాజకుడు కాలేడు. అంతే కదమ్మా. ఇప్పుడు నేను ఎక్కడో నిలబడి చెప్తున్నానంటే దేవుని యొక్క ఉద్దేశం లేకుండా నేనే ఎందుకు నిలబడాలి? చాలామంది ఉన్నారు కదా. మీకు అర్థమైంది పాయింట్? అది దేవుని చేత మనం ఎన్నుకబడ్డా ఇక్కడ నిలబడ్డానికి కూడా అర్హత ఉండాలి. మరి నువ్వు పేర్లు పెట్టేసి ఎన్ని పేర్లు పెట్టేసి అది ఇది అనేసి నువ్వు పేర్లు పెట్టేసినా ఇక్కడ నిలబడేవాడు, నిలబెట్టేవాడు కూడా ఒకడు ఉన్నాడు, దమ్మున్నవాడు. ఎవరో యేసుక్రీస్తు. నువ్వు తీయడానికి నువ్వు సరిపోవు, ఎక్కించడానికి నువ్వు సరిపోవు. అమ్మా ఎవరన్నా రాగలరా? చెప్పగలరా? ఎక్కించలేరు, ఇక్కడ దింపలేరు. కాబట్టి దమ్మున్న ఆ మగవాడు ఎవరన్నా అంటే ఎక్కించినవాడు ఆయనే, దింపేవాడు కూడా ఆయనే. కాబట్టి అది మనం ఎన్ని అనుకుని లా పేర్లెట్టి జీ పేర్లెట్టేసి మనం దింపేయాలన్నా దింపలేరు, ఎక్కిందామన్నా ఎక్కించలేరు. కాబట్టి దేవుడు తలుసుకుంటే ఆయన ఏం చేస్తాడు? ఎక్కడ చూసుకుంటే ఇర్మియా గ్రంథంలో చక్కగా అన్నాడు, నువ్వు తల్లి గర్భంలో నువ్వు పుట్టగా రూపింప నువ్వెవరు నాకు తెలుసయ్యా అన్నాడు. అంటే మన ఎవరిని ఏర్పరుస్తారండి? ప్రభు అయిన యేసుక్రీస్తు తన యొక్క ప్రణాళిక చెప్పిన సంఘం నడపడానికి యాజకుల్ని, సంఘ కాపరుల్ని, సువార్త గాయకుల్ని, తర్వాత ఎవరండి పరిచారకుల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. వారి యొక్క స్థితిని బట్టి, ప్రణాళికను బట్టి, వాళ్ళ యొక్క ఆయా కాలంలో ఆయా సందర్భంలో వాళ్ళ దేవుడిని వాళ్ళని వాడుకుంటాడు. కాబట్టి ఇక్కడ నువ్వు కాదు ఏర్పరిచినవాడు, సంఘము కాదు ఏర్పరిచినవాడు, దేవుడే ఇక్కడ మనల్ని ఏర్పరిచాడు. కాబట్టి ఇక్కడ నిలబడి చెప్పడానికి కూడా దేవుడే మనకి అధికారం ఇచ్చాడు. కాబట్టి దేవుడేకి మహిమ కలుగును గాక. ఇక్కడ చదవండమ్మా, ఏమన్నాడమ్మా? ప్రమాణం లేకుండా, దేవుని యొక్క అధికారం లేకుండా దేవుడు యాజకుడు కాలేడు. దేవుడికి ఆయనకి యాజకుడు కాలేడు. దేవుడి మాట ప్రకారం ఈ లోకంలో వచ్చాడు కాబట్టి దేవుడు పంపించాడు మాట ప్రకారం, తన యొక్క ప్రణాళిక చెప్పిన ఈ లోకంలో పంపించాడు కాబట్టి, లేకపోతే దేవుడు యాజకుడు అవ్వలేడు. ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు ఏమన్నాడు? పూట కాపలా వాళ్ళగా అయిపోయాడు అంట దేవుడు. దేవుడిచ్చిన మాట ప్రకారము దేవుని ఒక ఆయన అడిగితే ఏమన్నాడంటే, దేవుడు అందరికీ గూళ్ళు ఎన్ని ఉన్నాయి కానీ నాకు మనిషి కుమారుడు తలవాల్చడానికి కూడా చూడలేదయ్యా అని చెప్పాడు దేవుడు. అంటే దేవుడు ఏం చేశాడంటే తన 3.5 సంవత్సరాల్లో గొప్ప పరిచర్య చేశాడు. ఎక్కడికన్నా నడుచుకుని పోవడమే పాపం. ఎంత దూరం అన్నా నడుచుకెళ్ళిపోయాడండి దేవుడు. 40 మైళ్ళు, 50 మైళ్ళు, 20 మైళ్ళు నడుచుకెళ్ళిపోతాయి. వెనకాల పాపం వాళ్ళ కూడా ఏంటండి, వెనకాల శిష్యులు కూడా ఆయనతోటి ఏంటండి ఆయన కూడా వెంబడించడమే. వాళ్ళ వెనకాల ప్రజలు వచ్చేవారు. ఆయన పేర్లు ఎట్టడానికి కొంతమంది వచ్చేవారు, తినడానికి కొంతమంది వచ్చేవారు వెనకాల. కొంతమంది అద్భుతాలు చూడడానికి వచ్చేవారు, కొంతమంది స్వస్థపడడానికి వచ్చేవారు, కొంతమంది ఎలా చేస్తున్నాడో చూడడానికి వచ్చేవారు, కొంతమంది ఏం పెడతాడో చూడడానికి వచ్చేవారు, కొంతమంది ఏ తిండి తింటా బాగుంటుంది అనేసి వచ్చేవారు.
అలా రకాలమైన మనుషులు మనం ఇప్పుడు కూడా ఉన్నారు కదా. కొంతమంది రకరకాలమైన మనుషులు మన మధ్యలో ఉన్నారు. కొంతమంది ఇంకా అది సబ్జెక్ట్ వేరైపోద్ది కాబట్టి ఏం చేస్తాడంటే దేవుడు పంపిస్తే కానీ ఆయన ప్రధాన యాజకుడు మెల్కీసెదెకులాగా అవ్వలేడు అనేసి దేవుడు ఇక్కడ చెప్తుండే. ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక ఉంది కాబట్టి యేసుక్రీస్తుని ఈ లోకంలో పంపించి మెల్కీసెదెకు అబ్రాహం ఉన్న కాలంలో ఏ విధంగా చేశాడు అదే ప్రణాళికలో ఇక్కడికి వచ్చాడు. ఆయన ఎవరన్నా నీతికి రాజు, తర్వాత ఏంటి సమాధానానికి రాజు, అదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యూదులకు రాజు కింద ఈ లోకంలోనికి రావడం జరిగింది అనేసి మనం చెప్పడం. ఈయన ఎవరో, యేసుక్రీస్తు ఎవరో, ఏ అధికారం ఉంది ఈయనకి? ఇక్కడ బాగానే వచ్చాడు, అంత బాగానే ఉంది, అధికారం కింద ప్రధాన యాజకుడి కింద బాగానే ఇచ్చేసాడు. ఎవరో అధికారం ఇచ్చారు, ఎవరో అనేసి మనం చదువుకుందాం. అక్కడ 24 నుండి 26 దాకా చదవండమ్మా. అక్కడ ఈయన నిరంతరము ఉండివాడు, యేసుక్రీస్తు కన్యకి మరికి పుట్టేసి 33 సంవత్సరంలో చనిపోయినవాడు కాదు, నిరంతరం ఉండివాడు, యాజకత్వం జరిగించేవాడు. కనుక మార్పు లేని మనమైనా మారిపోతాం. ఏంటండి ఫస్ట్ ఎలాగొస్తామండి? చిన్న డబ్బు పట్టుకుని టెక్క మనం వస్తాం. తర్వాత ఏంటంటే పాస్టర్ కింద అవుతాం, తర్వాత రెవరెండ్లు అయిపోతాం, తర్వాత బిషప్లు అయిపోతాం, తర్వాత ఆర్చ్ బిషప్లు అయిపోతాం, అందుకే కావాలంటే పోపు కూడా మనం అయిపోతాం. అలా కాకుండా దేవుడు ఏం చేసాడు? ఒకే వచ్చాడు, ఆయన ప్రధాన యాజకుడి కింద వచ్చాడు. ఆయన ఆ స్థితిని మార్చుకోకుండా ఒకే విధంగా ఉన్నాడు. తర్వాత చదవండి 26 దాకా చదువు. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చే వారిని పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. మనం అనుకుంటున్నాం మనం అంతా ప్రార్థన చేస్తున్నాం కదమ్మా, మన ప్రార్థన చేస్తున్నాం కదా, ఆ ప్రార్థనలు అన్నీ దేవుడు సేకరించి మళ్ళా దేవుడిని అడుగుతాడంట. పలానా మాణిక్యమ్మ గారు ప్రభా ప్రార్థన చేస్తుంది కదా, ఏం చేద్దాం అని అడిగితే చేయనే కొంచెం రోజులు చేయనే. లక్ష్మమ్మ కూడా అదే ప్రార్థన చేస్తుంది కదా, కొన్ని రోజులు చేయనే చూద్దాం అనేసి దేవుడు ఆశ కలిగి ఏం చేస్తాడంటే మన నిరీక్షణ ఎలాగుంది అనేసి చూస్తాడంట. అబ్రహాం చూశాడు కదా, 25 సంవత్సరాలు చూశాడు కదా, 75 సంవత్సరాల్లో దేవుడు మాట్లాడడం మొదలెట్టాడు. 25 సంవత్సరాలు టెస్టింగ్ చేశాడు. యేసు ప్రభు అడుగుతున్నారు అబ్రహాంకి ఎప్పుడు ఇద్దాం అయ్యా అంటే, చూద్దాం కంగారు ఏముందా, ఇద్దాంలే అనేసి అంటుంటే అలాగే ప్రభా అంటప్పుడు ఆయన సమయం వచ్చింది, 100 సంవత్సరంలో ఆయనకి కుమారుడిని అనుగ్రహించాడు. ఈ విధంగా దేవుడు ఏం చేస్తాడంటే మన్నే ఏర్పరచుకున్నాడు. దేవుడు మార్పు లేనివాడు కాబట్టి ఆయన తన పరిచర్యలో ఆయన స్థిరంగా ఏర్పరిచాడు. తర్వాత చదువమ్మా, చదివా. ఆయన అలాగా మనం ఏదైతే విజ్ఞాపన చేస్తున్నాం వాటి కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు, అలా జీవిస్తున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడైన ఒక్క ఆయనకే మనకే మీద అధికారం ఉందా. శక్తి గల దేవుడు ఒక యేసుక్రీస్తే నిన్ను విడిపించడానికి, నిన్ను నరకలోకను పంపించడానికి అధికారము ఎవరికి ఉందండి? సర్వాధికారం ఎవరికి ఉందండి? యేసుక్రీస్తు ఒక్కరిగా ఉంది. ఎవరన్నా ఉన్నారా రాండి అనేసి చెప్తున్నాడు. ఇక్కడ ఎవరండి? అపోస్తులైన పౌలు. హెబ్రీ అంటే కొన్ని హెబ్రీ పత్రిక చూసుకుంటే అపోస్తులైన పౌలు కొన్ని రాశాడు. చాలామంది ఈ పత్రికలో రాయడం జరిగింది. ఆయనే రాశాడని ఇక్కడ మనం స్పష్టంగా మనం చెప్పలేం, కానీ కొంతమంది వ్యక్తులు కూడా హెబ్రీలు రాసిన పత్రికలో వాళ్ళ యొక్క చేర్చారు ఇందులో. ఇక్కడ చూసుకుంటే ఈయన చెప్తున్నాడు, ఎవరండి ఈ గ్రంథకర్త ఏం చెప్తున్నాడంటే మనకి ఏం చెప్తున్నాడమ్మా, ఆయన నిరంతరము ఉండేవాడు, జీవించేవాడు, ఆయనే ప్రధాన యాజకుడు, మార్పు లేనివాడు, ఆయన మనల్ని విడిపిస్తాడు, మన కొరకు విజ్ఞాపన చేస్తాడు, ఆయన మెల్కీసెదెకు యొక్క క్రమం చెప్పిన ఈ లోకంలోకి వచ్చేవాడు. మెల్కీసెదెకు అంటే నీతికి రాజు, తర్వాత ఏంటంటే సమాధానానికి కూడా రాజు, ఆయన సియోనికి రాజు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకుంటే ఈయన ద్వారా గొప్ప కార్యం మనకి ఒకటి జరిగింది. ఏంటమ్మా లాస్ట్లో ఏంటమ్మా? యేసుక్రీస్తు ద్వారా మనకు ఒక గొప్ప కార్యం జరిగింది. ఆ కార్యం ఏంటని మనం చెప్పుకుని ముగించేసుకుందాం. కాబట్టి 28వ వచనం చూడండి. అక్కడే ధర్మశాస్త్రము
బలహీన గల మనుషులను యాజకులుగా నియమిస్తుంది. ఎవడు పడతాడు ఏంటంటే ఒక సాధారణమైన వ్యక్తి వచ్చి శుద్ధీకరణ చెంది బాగా అర్థం చేసుకోవాలి మీరు. పరిశుద్ధ శక్తితోటి అధికారముతోటి ఒక ఘనతతోటి దేవుడు ఆయన ఏం చేశాడండి, ఒక యాజకుని కింద మనం ఏర్పరచాడు. మనమైతే మన స్థితిని బట్టి మన యొక్క ప్రణాళికను బట్టి మనం ఇక్కడ యాజకులు అమ్మాం, కానీ ఆయన ఏం చేశాడండి, ఆ స్థితి నుండి రాలేదు, కానీ ఆయన పరిశుద్ధముగానే ఈ లోకంలోకి వచ్చాడు. తర్వాత ధర్మశాస్త్రాలు లెక్క చెప్పిన ఆయన రాలేదు ఈ లోకానికి. తర్వాత వచ్చిన ఆయన దేవుడు చేసిన వాగ్దానం చేశాడు. దేవుడు ఏం చేశాడంటే, ఆదాము గారు తప్పు చేసేసి పండ్లన్నీ తినేసి ఏం చేశారంటే దాక్కున్నారు. యేసుప్రభు గారు వచ్చిన వెంటనే దేవుడు ఏమన్నారండి, చక్కగా చెప్పుకుందాం మనం, ఏలకాలం కాదు. బాబు మై డియర్ ఆదాము గారు అన్నాడు. వెంటనే ప్రభువా అన్నాడు. ఏంటి చిట్టు చోటు నుండి మాట్లాడుతున్నావు ఏంటి అంటే, నేను దిగంబరిగా ఉన్నాను అని చెప్పిన వెంటనే, నువ్వు దిగంబరిగా ఉన్నావని నీకు చెప్పిన వాడు ఎవడు? చదవండి ఆదికాండం. అంటే ఏమన్నాడండి, ఒకళ్ళ మీద చాడీలు చెప్పుకున్నారు, కానీ అక్కడ తప్పు ఒప్పుకోలేదు. మనం ఒప్పుకుంటా, మన పిల్లలు తప్పు చేసినామంటే ఏం చేస్తారండి, ఎవరి మీద గెంటుతారు? తమ్ముడు అలా చేశాడు ఫస్ట్, అందుకే నేను చేశాను అంటాడు. అన్నయ్య అలా చేయడు కాబట్టి నేను చేశాను అంటాడు. తప్పు ఎవరి మీద ఆడు తప్పు ఒప్పుకోడు. ఎవరి మీద గెంటుతాడు? మన పిల్లలే, పక్కన వాళ్ళు. కానీ అలాగే ఏం చేశారు ఆదాము గారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్పుకొని అన్నారు, కానీ ప్రభా తప్పు అయిపోయిందని కాలు పట్టుకోలేదు. వాళ్ళు కాలు పట్టుకుని ఉంటే వేరేగా ఉండేమో. కదమ్మా క్షమాపణ అడగలేదు అక్కడ, కానీ వేరేగా ఉండు దేవుడు. ఎందుకంటే ఎంత గౌరవ పాపైనా క్షమించేవాడు దేవుడు కాబట్టి ఆ క్షమాపణ ఓన్లీ మానవులకే ఉంది, దేవదత్తలు లేదు. ఎందుకంటే దేవుడి స్వరూపం, దేవుని యొక్క ఆకారం నిజమైన దేవుడు ఎవరో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళకి ఏం లేదండి, అన్నీ తెలుసు కాబట్టి వాళ్ళకే ఏమి లేదండి, క్షమాపణ లేదు, పాపక్షమ. మనకి ఏం తెలియదు కాబట్టి మనకు పాపక్షమాపణ ఉంది. దేవుడు మనకు అదే ఇచ్చిన మంచి గొప్ప వరం. కాబట్టి మనము దేవుణ్ణి అడిగిన వెంటనే అదిగో ఏంటంటే దేవుడు ఏం చేస్తాడు, క్షమించి మనకి అన్నీ ఇస్తాడు. అర్థమైందా? ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేసేవారండి, దేవుడిని బాధ పెట్టేసేవారు. దేవుడు 4 గుద్దులు గుద్దేసిన వెంటనే మళ్ళీ దేవుడిని అడిగిన వెంటనే దేవుడు కనికరం పడి మళ్ళా విడుదల చేసేట విధంగా చూసుకుంటాం మనం ఆయన యొక్క ప్రణాళిక ద్వారా మనల్ని రక్షించడం. చదవండి మళ్ళీ ఇక్కడ దేవుడు సొంత పాపం, యేసుక్రీస్తు పాపంలో ఏమన్నాండి, సొంత పాపాల? దేవుడు పరిశుద్ధుడు కదా, ఆయన పాపం ఏమన్నా చేశాడా? లేదు. కానీ దేవుడు ఏం చేశాడంటే మాదిరికరమైన జీవితం మనకు ఏర్పరచేలాగా ఏం చేశాడు, ఆయన ఉపవాసం ఉన్నాడు 40 దినాలు. 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. 2 ఏంటండి, బాప్తిసం తీసుకున్నాడు. అంతేనా? తర్వాత 30 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత యాజకుడి కింద అవ్వాడు. అంతకుముందు 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఏంటంటే దేవాలయంలోకి వెళ్ళి ధర్మశాస్త్రం కూడా చదివాడు. ఆయన కూడా కొద్దిగా లెక్కలు ఎన్నో ఉన్నాయి, అన్నీ తెలుసుకోవాలి మనం. అన్నీ తెలుసుకోకుండా మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు. ఇక్కడ దేవుడికి కొన్ని లెక్కలు ఎన్నో ఉన్నాయి, ఆయన క్రమ పద్ధతిలోనే వచ్చాడు. క్రమం లేని వాళ్ళు మనమే, పేరెట్టు వాళ్ళు మనమే. కాబట్టి దేవుడు పేరెట్టించుకోవడానికి ఆయన నడు కాదు, దేవుడు. అంతే కదమ్మా, దేవుడు పేరు పెట్టడానికి మనం సరిపోతామా? మనం పెట్టలేం. దేవుని వెర్రితనం దేవుడు వెర్రితనం కింద ఉన్నాడు అనుకోండి, అది కూడా అందులో కూడా గొప్ప జ్ఞానం ఉంటుందంట. దేవుడు ఎక్కిరించబడ్డాడు, మనుషుడు ఏమి ఎత్తుతాడు ఆ పంటే కోస్తాడు అనేసి వాక్యంలో కూడా ఉంది. కాబట్టి పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకానికి ఒక మధ్యవర్తి కింద వచ్చాడు. సంఘానికి మనకే జాగ్రత్త లాస్ట్లో మాటలు, సంఘానికి మనకే మధ్యవర్తి కింద వచ్చాడు. ఎలాగొచ్చాడు? మెల్కీసెదెకు క్రమం చెప్పున వచ్చాడు. మెల్కీసెదెకు క్రమం చెప్పున ఈ లోకంలోకి వచ్చి ఒక ప్రధాన యాజకుడి కింద వచ్చి తన్ను తానే బలిగా అర్పించుకున్నాడు. ప్రధాన యాజకుడి యొక్క లక్షణం ఏంటంటే ప్రజలు తెచ్చిన బలిని అర్పించడమే. కానీ ఈ ప్రధాన యాజకుడి యొక్క లక్షణం ఏంటంటే తానే బలి పశువుగా వధించబడ్డాడు. మనల్ని పాపం నుండి మనల్ని నివృత్తి చేశాడనేసి దేవుడు ఈ మాటల ద్వారా మనకే తెలిపాడు. కాబట్టి దేవుడు పరిశుద్ధమైన మాటలు మన వెనుకలో బహుగా దీవించి ఆశీర్వదించను గాక. ఆమెన్. చక్కనైన వాక్యం దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి
ప్రేక్షకులారా వీక్షకులారా మీరు స్కిప్ చేయకుండా ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేస్తారనేసి మనవి చేస్తున్నాను. అదేవిధంగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మేము చాలా ప్రోగ్రాంలు చేస్తాం. అదేవిధంగా చిన్న షార్ట్ ఫిలిం కూడా తీద్దాం అనుకుంటున్నాం. కాబట్టి మీ యొక్క ప్రేమ సహకారం మాకు అవసరం. కాబట్టి మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇందులో లోపాలు ఏమన్నా మీరు తెలియపరచవలసిందిగా ప్రభుపేట మనం చేస్తాం. మీకు అందరికీ వందాలండి. సంఘస్థులు కూడా వందాలు. వచ్చేసి